6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంపై ఎక్కి బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నిరసనకు దిగారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోగా బీజేపీ నాయకులు కార్యాలయంపైకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తున్న బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా భవనంపై వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు అర్హులకు అందించాలి కానీ కాంగ్రెస్ నాయకులకు వత్తసు పలికిన వారికి అందించడం ఎంతవరకు సమంజసమని ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు కూలే దశకు చేరినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం వాటిని అర్హులకు అందించకపోవడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టైంపాస్ ప్రభుత్వం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కాంగ్రెస్ కమిటీ లాగా ఉందని 420 హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా వదిలిపెట్టేది లేదని నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు అందించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరుగుతుందని పేదల పక్షాన పోరాడి పేదలకు న్యాయం చేసే వరకు ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షులు పోగులరాజు, మల్లారెడ్డి, సక్రు నాయక్, నరేందర్ రెడ్డి, నిద్రపోయిన స్వామి, ఆకులరాజు, సురేష్ గౌడ్, రవి, మహేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల, లావణ్య, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండలంలో ఉన్న ప్రజలందరూ ఎంతమంది అయితే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, వాళ్ళ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము పోరాటం చేద్దామని నిన్న రాత్రి నిశ్చయించుకొని పొద్దున ఒక చిన్న పిలుపు ఇవ్వగానే ప్రతి ఊరు నుంచి 30 రెవెన్యూ గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్త సోదరులకు, నాయకులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, మీరు 420 420 మీ హామీలే 420, మీరే 420. మీరు 420 హామీలు ఇచ్చి ఎట్లయితే గద్దెనెక్కిర్రో ఆ 420 హామీలల్లా ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా మిమ్మల్ని నిడిచే ప్రసక్తి లేనే లేదు. ఇందిరమ్మ ఇల్లు మీరు ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారో దాంట్లో 60% ప్రధాన్ మంత్రి గృహ ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మీరు ఇక్కడ మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ అర్హులైన అందరికి ఇవ్వకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎవరికైతే లబ్ధి కావన్న వాళ్ళకి ఇవ్వకుండా మీ మోచేతి నీళ్ళు తాగేటోళ్లకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ ఒకటే గుర్తెరగాలి. చాలా ఊర్లలో ఏం చెప్పించారంటే లాస్ట్ ఎలక్షన్స్ నుంచి కాంగ్రెస్ నాయకులు మీరు గుడిసెలు ఉంటే తీసేయర్రి, పెంకుటిల్లు ఉంటే తీసేయర్రి, మంచి బేస్మెంట్ కట్టుకోర్రి, మేము 5-5 లక్షలు ఇప్పిస్తాం, ఇక ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఇక రాజీవ్ గాంధీ ఇల్లు వస్తున్నాయి, ఆ గాంధీ వస్తున్నాయి, ఈ గాంధీ వస్తున్నాయి చెప్పుకుంటా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన లేదు. ఈరోజు ఆ బేస్మెంట్ కట్టునే పరిస్థితి ఏంటంటే మీరు ఆ బేస్మెంట్ ఉంటే ఇండ్లు రావు. వీళ్ళు చెప్పే ఇట్లా సొన్నాయి మాటలు కట్టుంటాయి అన్నట్టు. ఒకటే గుర్తుపెట్టుకోరి, మెదక్ జిల్లా మొత్తంలో ఈరోజు చిన్నశంకరంపేట కేంద్రంగా మేము ఉద్యమం ప్రారంభించినాం. బాజాప్తా అన్ని మండల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జిల్లా పార్టీ సీనియర్ నాయకులు అందరూ అనుమతి తీసుకొని అక్కడ మండల అధ్యక్షులు వాళ్ళు చేస్తారు. అలాగే జిల్లా కేంద్రంలో కూడా వాళ్ళు చేస్తారు. ఈ ఉద్యమం అనేది ఎక్కడ ఆగనే ఆగదు. మీరు ఒకటే ఇక్కడ స్థానిక ఎంపీడీఓని కూడా నేను ఇంతకుముందు మాట్లాడినా, అనేక సార్లు మాట్లాడితే మీరు ఇందిరమ్మ కమిటీ ఎవరిని అడిగేసిరని అడిగిన వారిచ్చిన సమాధానం ఏంటంటే మేము ఎవరిని అడగలేదు, పైనుంచి వచ్చింది అన్నాడు. నేను ఎంపీడీఓ గారిని సూటిగా ఒకటి అడుగుతున్నా, మీరు పైనుంచి కమిటీ వేసేస్తే మీరు ఇక్కడ విధులు చేయడం ఎందుకు? అదే ప్రజలందరూ కలెక్టర్ ఆఫీస్కి పోతారు, డిపి ఆఫీస్కి పోతారు, డిఎల్పి ఆఫీస్కి పోతారు, ఈ ఎంపీడీఓ ఆఫీస్ ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏంటిది? ఇందిరమ్మ కమిటీల మొత్తంలో కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. అన్ని పార్టీలను పిలవాలి, అన్ని పార్టీలతో చర్చించాలి, అందరికీ లబ్ధి జరగాలి మేము చెప్తే మా మాటని పెడచెవిన పెట్టిన ఎంపీడీఓ గారు ఈరోజు మా ఆవేదన ఏందో చూసిండు. ఎస్ మేము చెప్తా ఉన్నాం, మేము పైకెక్కి ధర్నా చేసినాం, మా కార్యకర్తలు పైకెక్కి ధర్నా చేసారు. అవసరమైతే టవర్లు ఎక్కుతాం, ట్యాంకులు ఎక్కుతాం, ఇంకెక్కడికైనా ఎక్కుతాం. ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఎక్కడి వరకైనా తెగిస్తాం. ఊకునే ప్రసక్తి లేనే లేదు. ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోరి కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ మీ ఎంట పడతాం. ఈ రోజు నుంచే శంకరంపేట మండలంలో భాజపా ఆధ్వర్యంలో ఉద్యమాలు అనేవి మొదలైనవి. ఇప్పటి నుంచి ఉవ్వెత్తున ఎగసి పడతాయి. మీరు ఇళ్ళ నుంచి కూడా బయటకు రారు బిడ్డ. మీరు కాంగ్రెస్ నాయకులు
ఎమ్మెల్యేలు మంత్రులు అందరితో సహా గుర్తెరగాలి. మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టిస్తారో, ఎవరు లోపాయికారు ఒప్పందాలు చేయించుకొని కేసులు పెట్టించుకొని దానికి సిద్ధం. జైల్లో అయినా ఉంటాం, అవసరమైతే రిమాండ్ అయినా అవుతాం. కానీ ఎవరికి భయపడం, ఎందుకంటే మేము పేద ప్రజల పక్షాన కొట్లాడతాం కాబట్టి ఎవరికి భయపడం. ఇంకోటే గుర్తుపెట్టుకొని ఫైనల్గా చెప్తా ఉన్నా, నేను స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు కూడా ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నా. దయచేసి మేము నిరసన చేస్తే మమ్మల్ని చెయ్యనియ్యురి. మేము బాధ్యత పేద ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం. మేము ఎస్ఐ సార్ గారు కూడా అదే విన్నపించినాం, స్థానిక అధికారులు కూడా అదే విన్నపిస్తున్నాం. నేను స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి కూడా ఎంపీడీఓ గారికి కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి స్కీమ్లు అయినా సరే మీరు ఒకటే ఎవరికైతే అర్హులో వాళ్ళకే ఇవ్వాలి. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తా అంటే నడవది. కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే ఇస్తలేదు కదా, అన్ని స్కీములు అందరికి అందేటట్టు చేస్తుంది కదా. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమానత్వ హక్కు ఉన్నది. ఆ సమానత్వ హక్కు ప్రకారం అర్హులందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి. ఎవరైతే మీ రాత్రి రాగానే మీ ఇంటికి సీసాలు మోసటానికో, మీ అడుగులకు మడిమేలు ఒత్తడానికో, మీ మోచేతులు నీళ్లు తాగడానికో ఇల్లు ఇస్తా అంటే ఊకొని లేదు. బిడ్డ కొడుకులారా ఖబర్దార్, మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యురే, మీకైతే వెనుక తిరగమని సవాల్ చేస్తూ మా నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదం వల్ల, మా జిల్లా పార్టీ ఆశీర్వాదం వల్ల మేము ఎప్పుడు ఇట్లనే ఉద్యమాలు చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల్. మరి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వము గద్దెనెక్కని కోసమని మరి అబద్ధపు హామీలు ఇచ్చి బీద ప్రజలను తోని ఓట్లు వేయించుకొని ఈరోజు బీద ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వము ఎంబడే గద్దె దిగాలే. మరి ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అర్హులందరికీ ఇస్తామని చెప్పి మరి కేవలము కాంగ్రెస్ నాయకులు ఎంబడి తిరిగే వాళ్ళకే ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని మేము బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మరి ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు ఏ ఒక్క హామీ నెరవేరుస్తలేరు, టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. మరి రోహిత్ రావు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఒక గొప్ప నాయకుని కొడుకునని మరి బాగా ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మెదకులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏ ఒక్క గరీబోళ్లకు ఏ ఒక్క లబ్ధి కూడా రావడం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మరి అవి కూడా కూలే వ్యవస్థకు వస్తుంది. మరి కనీసము అవిటిని కూడా ఎవరికి ఇవ్వడం లేదు. మరి ఈ టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మరి మహిళలకు కూడా పింఛను కూడా అప్పుడు ఏం చెప్పారంటే మీకు ఇచ్చేది ఇప్పుడు 2500, మా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి 4500 ఇస్తామన్నారు. మరి పింఛన్ లేదు, ఏది లేదు. మరి టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా మరి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఎన్ని రోజులు చెప్తారు, భూభారత్ అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టుకుంటా మీటింగులు పెడుతురు తప్ప మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరి అర్హులందరికీ ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మెదక్ జిల్లాలో అర్హులు ఎంతమందిరో అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎంబడే ఇవ్వాలి. లేనట్టయితే ప్రతి మండల్లో కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుందని మెదక్ జిల్లా పక్షాన హెచ్చరిస్తూ మరి తొందరగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. 6 గ్యారంటీలు, 420 హామీలు. ఈ గ్యారంటీలను హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోనికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి సుమారు 1.5 ఏడాదిన్నర కావస్తున్నది. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. నీ కొడంగల్ నుంచి మేము 10 ఎకరాలు జాగ అడగడం లేదు. మైనంపల్లి రోహిత్ రావు యొక్క అశోక్ అలయన్స్ నుంచి మేము 10 గజాలు జాగ అడగడం లేదు. మేము ఏం అడుగుతా ఉన్నాం, మీరు
ఎమ్మెల్యే ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను నెరవేర్చాలని చెప్పేసి అంటూ ఉన్నాం. సూటిగా అడుగుతా ఉన్నాం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తావు? అర్హులందరికీ వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతున్నాయో ఇవి వెంటనే తక్షణమే ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే స్థానిక ఎమ్మెల్యే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజలందరూ కూడా నువ్వు ఇచ్చినటువంటి హామీలకు ఆశపడి అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు వస్తాయి, అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, 4000 పెన్షన్ వస్తుంది, మహిళలకు చదువుకునే విద్యార్థులకు స్కూటీ వస్తుంది, అదేవిధంగా రైతు బంధు కానీ అదేవిధంగా రైతు కూలీలకు కావాల్సినటువంటి ఏదైతే మరి డబ్బులు ఇస్తానన్నావో వీటన్నిటికీ ఆశపడి ఇవన్నీ కూడా నువ్వు ఇస్తావని చెప్పేసి నిన్ను నమ్మి నీకు ఓట్లేస్తే ఇవాళ ఈ ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం ఇది నీకు తగదు. ఇది ఒక చిన్న షాంపిల్ మాత్రమే. మెదక్ జిల్లా నుంచి చిన్నశంకరంపేట మండలంలో ప్రారంభం చేసినాం. ఇటువంటి ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా కూడా మరి చేయబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ వారిను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఇచ్చిన హామీను నెరవేర్చేటంత వరకు కూడా వాళ్ళను నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. బిలో పావర్టీ లైన్ ఒక గ్రామం పోతే మోడీ గారు కూడా ఏం చెప్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు ఇస్తాం. ఆ లిస్టు తయారు చేయమంటే గత ప్రభుత్వం తయారు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ల పేరిట వాళ్ళకు మోసం చేసింది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పేరిట వాళ్ళను మోసం చేస్తున్నారు. మీరు అధికారులు న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఎవరికి మీరు ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం లేదు. చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఇవ్వాలని మేము చెప్తున్నాం. ఒకవేళ అట్లా కాకుండా